చెప్పండి. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడు ఎవరు బీజేపీ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకని బీజేపీ? ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే మేము సేఫ్ ఉంటాం అనే భావన ప్రతి ఒక్క లోపల వచ్చింది. ఓకే. అది మూల కారణం. ఇక మంచి భాష చెప్పాలంటే నరేంద్ర మోడీ కారణజన్ముడు. ఆయన గురించి ఏం చెప్పినా తక్కువనే. ఓకే. చేసిన ఏ పని కూడా వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత ఏం లేని పని ఓకే. నరేంద్ర మోడీ గారిది. అది ప్రజలకు అనుకూలమైన పనులే ఉన్నాయి. రాజకీయ నాయకులు మాట్లాడడం వేరే ఉంటది. అది దానికి సంబంధం లేదు. ఇక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అఖండ మెజారిటీతోని. మొన్న మోడీ గారు చెప్పిన 400 సీట్లు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అన్నాడు పార్లమెంట్ లో. అది వాస్తవం కూడా. అది ఓకే. మేము ఇంకా ఎక్కువ అనుకుంటాం కానీ అది వాస్తవం కూడా. అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మేమంతా దానికి మద్దతు ఇచ్చి ఎందుకంటే ఓటు వేసి వేపిస్తాం కూడా, ప్రయత్నం చేస్తాము. ఇది మాత్రం ఇంతే. ఇప్పుడు పాటిల్ గారు ఉన్నారు కదా, పివి పాటిల్ గారు ఎంపీగా, ఆయన పనితీరు ఎట్లా ఉంటదని మీరు చూసింటారు కదా? నేను ఇంతకు ముందు ఒకసారి టీఆర్ఎస్ ఎంపీ ఉన్నప్పుడు పర్సనల్ పని మీద హైదరాబాద్ పెట్టింది. మా సమాజం పని ఓకే. పోతే మాకు చాలా మంది రెస్పాన్స్ ఇచ్చాడు. ఆ పని కావడం కాకపోతే తర్వాత సంగతి అది. కానీ వ్యక్తిగతంగా ఆయనకు నేను కాబట్టి మా పంటకు వచ్చి కాబట్టి ఇంకా ఆయనకు మేము ఎక్కువ చేసి ఇంకా ముందు తీసుకొని పోతాం. ఇది మాత్రం కంపల్సరీ అందుబాటులో ఉంటాడు. ఖచ్చితంగా గెలిపించే ప్రయత్నం చేస్తాము. గెలిపిస్తాం కూడా, ప్రయత్నంగా గెలిపిస్తాం కూడా 100%. సరే.